నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. చట్టం మారలేదు, రాజ్యాంగం మారలేదు, స్పీకర్ కుర్చీ మారలేదు. గతంలో రానటువంటి ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయి? తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానే రావు. ఒకవేళ వస్తే జమిలీ ఎన్నికలు 2029లోనే వస్తాయి. అంతవరకు మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఎలాంటి బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కారు దిగి గాంధీ భవన్కు చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చేశారు. ఈ విధంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు పక్కా బేస్ ఉందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2 సార్లు కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు రాజకీయ ఆకర్ష్ పథకం అమలైంది. ఈ పథకం ద్వారా బుగ్గ కారు దక్కించుకున్న వారు సైతం ఉన్నారు. ఏకంగా మంత్రి మండలిలోనే స్థానం దక్కించుకున్న నేపథ్యంలో అనర్హత వేటు పడలేదు. ఉప ఎన్నికల జాడ కూడా కనబడలేదు. అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, అప్పుడొక రాజ్యాంగం ఇప్పుడొక రాజ్యాంగం లేదు కదా అంటూ రేవంత్ రెడ్డి ఇదిగో అదిగో ఉప ఎన్నికలు అంటున్న వారిని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు నుంచి ఏమైనా ఆదేశాలు స్పీకర్కు వచ్చిన నేపథ్యంలో పాటించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఒక అంశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. న్యాయదేవత కళ్ళకు గంతలు ఉండవచ్చు. మిగతా వారు మాత్రం మేము అభివృద్ధి పనుల కోసమే సీఎం వద్దకు వెళ్ళాం, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పడానికి అవకాశం కొంత మేరకు కనబడుతుంది. కానీ దాగం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ బీ ఫామ్ స్పష్టంగా కనబడుతుంది. దానం నాగేందర్ విషయంలో కొద్దిగా రేవంత్ రెడ్డి తొందరపడినట్టుగా కనబడుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. వాస్తవానికి నైతికపరమైన రాజకీయాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఒక పార్టీపై అభిమానంతో ఓటు వేస్తే మరొక పార్టీలో చేరుతున్నారంటూ రాజకీయ అభిమానులు అసహ్యించుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భవించాక ముందు ఏమి జరిగిందో ఇప్పుడు చర్చ అనవసరం. కానీ బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన వారికి ప్రజలు బీఆర్ఎస్ కోసమే ఓటు వేశారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది. అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్లో చేరిన వారికి అదే విషయం వర్తిస్తుంది. చట్టాన్ని ఒకరిని మించి ఒకరు దుర్వినియోగం చేసేస్తున్నారు. అదేవిధంగా ఒక పార్టీ ఎప్పుడు కూడా మరొక పార్టీకి నీతి సూత్రాలు వల్లిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో చట్టాన్ని అత్యంత ఘోరంగా దుర్వినియోగం చేసిందనే విషయాన్ని స్పష్టంగా చూపించేసింది. గతంలో బీఆర్ఎస్ ఏం చెప్పింది? మేము కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నాము, ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేసింది. కానీ ఇప్పుడు అప్పటి ఫలితాలను ఇప్పుడు గులాబీ పార్టీ అనుభవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు బాధిత పార్టీ అయ్యింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నేడు బాధిస్తున్న పార్టీగా మారింది. ఈ విధంగా రాజకీయ మార్పిడి, పార్టీ మార్పిడి అనేది భూమి గుండ్రంగా ఉంది. ఎక్కడ తిరుగుతున్నది ఉన్న చోటనే ఉంది. కావాలంటే చూడు అనే విధంగా రాజకీయ కప్పగంతులు తయారవుతున్నాయి. ఇది మారాలంటే వారి చేతుల్లోనే ఉంది. చట్టాన్ని బలోపేతం చేస్తే ఆ చట్టం తర్వాత వారిని కూడా అండగా నిలబడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయుధంగా చేసుకుంటే రేపు ఆ ఆయుధానికి తాము కూడా బలి కావాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు తమ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ముఖ్యమంత్రులపై ఆధారపడకుండా బలమైన చట్టాన్ని తయారు చేసుకున్నప్పుడే వారు రాజకీయంగా నిలదొక్కుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.